This is Mercury. This is Earth. This is Venus. This is Jupiter. This is Mars. This is Uranus. This is Saturn. This is Neptune. దీనిని ఇంగ్లీష్లో మెర్క్యూరీ అంటారు. దీనిని వీనస్ అంటారు. దీనిని ఎర్త్ అంటారు. దీనిని మార్స్ అంటారు. దీనిని జూపిటర్ అంటారు. దీనిని సాటర్న్ అంటారు. దీనిని నెప్ట్యూన్ అంటారు. దీనిని యురేనస్ అంటారు. ఇంగ్లీష్లో ఈ పేర్లు, తెలుగులో కూడా ఇంకో వ్లాగ్లో చెప్పాను. ఇవన్నీ కలిపితే మనకి సోలార్ సిస్టమ్ తయారవుతుంది. ఇది ఏంటి అని చూస్తున్నారా? ఇదే ఆస్ట్రాయిడ్ బెల్ట్. ఇది సూర్యుడు, ఇంగ్లీష్లో సన్ అని పిలుస్తారు. ఇవన్నీ తెలుగులో ఇంకొక వ్లాగ్లో పెట్టాను, చూడండి. ఇదంతా కలిపితే మనకి సోలార్ సిస్టమ్ అనేది తయారవుతుంది. ఇక్కడ ఏమని ఇచ్చారు? అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ నేమ్ ద ప్లానెట్స్ ఇన్ ద బాక్సెస్ గివెన్ బిలో. ఈ తెలుగులో చిత్రాన్ని పరిశీలించండి, గ్రహాల పేర్లను కింద ఇచ్చిన గడులలో అంటే బ్లాక్స్, గడులలో రాయండి. అంటే ఇన్నిట్లో రాయాలి. దీన్ని ఏమంటారు? దీన్ని ఆ సూర్యుడు వాళ్ళే ఇచ్చేశారు కాబట్టి ఇవన్నీ మనం రాయాలి. సో ఇంకా ఈరోజు క్లాస్ ముగిసింది. ఇంకో వ్లాగ్లో తెలుగులో వీటి నేమ్స్ చూద్దాం. ఓకే, బాయ్ గాయ్స్.